సాక్షి కథనానికి కర్నూలు జిల్లా అధికారుల్లో చలనం వచ్చింది. జిల్లాలో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పై విద్యాశాఖ అధికారులు దృష్టి పెట్టారు. జిల్లాలో 18,000 మంది విద్యార్థులను డ్రాప్ అవుట్స్ గా గుర్తించామని, వారిని తిరిగి బడిబాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు డిఓ శామ్యూల్ పాల్. మొదటగా సీజనల్ హాస్టల్స్ ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పిల్లలు బడి మానేస్తున్నట్టు గుర్తించామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. ఇందు మూలంగా మేము ఒక ప్రణాళిక వేసుకొని ఒక సెక్టార్లాగా డివిజన్ చేసేసి ఆల్మోస్ట్ ఇప్పుడు 6,800 స్టూడెంట్స్ మేము స్కూల్లోకి చేర్పించడం జరిగింది. మిగతా వాళ్ళు ఎక్కడైతే డ్రాప్ అవుట్స్ కారణానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. కొంతమంది పేరెంట్స్ మైగ్రేట్ అయ్యి ఉండొచ్చు, కొంతమంది పావర్టీ వల్ల అయ్యి ఉండొచ్చు, కొంతమంది పేరెంట్ లేకుండా వాళ్ళ పిల్లలు ఉండడం బట్టి డ్రాప్ అవుట్ కావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 18,062 నుంచి ఇప్పుడు 12,000 వరకు వచ్చింది. వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ సంవత్సరము 34 సీజనల్ హాస్టల్ ప్రారంభించడం జరిగింది. వీటిలో దాదాపుగా ఒక 3,000 మంది పిల్లలు జాయిన్ అవుతారు. ఇంకా మిగతా పిల్లలు దాదాపుగా ఊరు వదిలి తల్లిదండ్రులతో పాటు స్విగ్గీకి అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళకు కూడా హెచ్ఎంస్ ద్వారా ఫోన్ చేయించి వాళ్ళకు కూడా మోటివేషన్ చేయిస్తున్నాం.